ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏంటి? భారత్ పీఓకేని స్వాధీనం చేసుకుంటుందా? దశాబ్దాల సమస్యకి పరిష్కారం చూపనుందా? ఈ ప్రశ్నలు ఎందుకంటే భారత్లో పీఓకే కలిసే రోజు దగ్గరలోనే ఉందంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడమే ఇందుకు కారణం. మరోవైపు పాకిస్తాన్ ప్రధానేమో భారత్తో అన్ని అంశాలపై చర్చలకు సిద్ధం, లేదంటే మా కథే వేరంటూ బీరాలు పలుకుతున్నారు. అయితే ఆ దేశానికి అక్కడి ఛానల్ యాంకర్లే కౌంటర్లు ఇస్తున్నారు. అదెలానో మీరే చూడండి. పీఓకే మనదే, అక్కడి కశ్మీరీలు తొందరలోనే కలుస్తారు. సంచలనం కలిగిస్తున్న రాజ్నాథ్ ప్రకటన. पीओके स्वयं लौटकर कहेगा मैं भारत हूं, भारत ही हूं, मैं वापस आऊंगा और वापस आया हूं. చర్చలంటూ జరిగితే పీఓకే పైనే విదేశాంగ శాఖ ప్రకటన. చర్చలకు సిద్ధమే కాని మేము తగ్గమంటూ పాక్ ప్రధాని బీరాలు. బ్రహ్మోస్ మమ్మల్ని బెంబేలెత్తించింది నిజమేనని ఒప్పుకున్న షహబాజ్ షరీఫ్. ఆపరేషన్ సింధూర్ తరువాత చర్చలంటూ జరిగితే పీఓకే పైనే జరుగుతాయని కేంద్రం పదే పదే హెచ్చరిస్తున్న వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే వాసులు భారత్ వైపే ఉన్నారని, భారత్లో విలీనమవుతున్నట్లు ప్రకటన వచ్చే రోజు తొందరలోనే ఉందని చెప్పారాయన. पाक ऑक्युपाइड कश्मीर के लोग वो हमारे अपने हैं, हमारे परिवार के हिस्सा हैं और हमें यह पूर्ण विश्वास है कि हमारे वो भाई जो आज हमसे भौगोलिक और राजनीतिक रूप से अलग हैं, वो भी अपने स्वाभिमान, आत्मा की आवाज और स्वेच्छा से भारत की मुख्य धारा में कभी न कभी जरूर वापस लौटेंगे. రాజ్నాథ్ సింగ్ ప్రకటనతో సంచలనం కలుగుతోంది. ఇప్పటికే భారత ఎంపీల బృందం ప్రపంచ దేశాలకు పాక్ దుర్మార్గాల గురించి వివరిస్తోంది. అలానే ఆపరేషన్ సింధూర్ నిరంతరం సాగుతోంది. ఆయుధ సంపత్తిని కూడా రక్షణ శాఖ పెంచుకుంటోంది. మరోవైపు పాకిస్తాన్, ఓవైపు సౌదీ దేశాలను భారత్తో చర్చలకు ఒప్పించాలని కోరుతోంది. దానికి చైనా దేశంలో వేదికైతే బాగున్నట్టు వెళ్లపోయిస్తోంది. ఇరాన్లో పాక్ ప్రధాని ఆర్భాటం అంతా ఇంతా కాదు. తాము భారత్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ భారత్ దూకుడుగా వెళుతుంటే తాము తగ్గేది లేదంటూ బీరాలు పలికారు. ఇలా ఎందుకనాల్సి వస్తుందంటే పాకిస్తాన్లోని కొన్ని ఛానల్స్ కరాచీ ఎయిర్పోర్ట్లో నీళ్లు లేవని, కనీసం టాయిలెట్స్ లో కూడా కనీస సౌకర్యాలు లేవంటూ అక్కడి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆర్మీపై కూడా సెటైర్లు వేస్తున్నారక్కడి యాంకర్లు. సింధు జలాల ఒప్పందంలో భారత్ తిరిగి భాగమయ్యేలా చూడాలంటూ పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. मैं यहाँ कराची के इंटरनेशनल एयरपोर्ट पे खड़ी हूँ. मैं ये देख रही हूँ कि यहाँ पर किसी भी वॉशरूम में पानी नहीं है और कोई इस चीज को मानने के लिए राजी नहीं है कि ये गलतियां हैं जिनको ठीक करने की जरूरत है. సిచ్యువేషన్ అలా ఉంటే షహబాజ్ షరీఫ్ ఏమో అక్కడంతా బానే ఉంది, యుద్ధానికి యుద్ధమనే రీతిలో బయటికి బిళ్లపిస్తున్నారు. అయితే గురువారం షహబాజ్ షరీఫ్ రావల్పిండి ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేసింది నిజమేనంటూ నిజం బయట పెట్టేశారు. నిజం ఇలా ఉంటే తిరిగి దాడికి మేము సిద్ధమే అని ప్రకటించడమే ఆయన ఆర్భాటానికి నిదర్శనం. ఇలాంటి నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై ప్రకటన చేయడం వాట్ నెక్స్ట్ అనే సిగ్నల్ ఇస్తోంది. తొందరలోనే భారత సైన్యం ఈ దిశగా ఏదైనా చర్యకు దిగుతుందేమో అనే అంచనా బయలుదేరింది.